సో ఈ యోని భాగం మనకి టైట్ కావడానికి ఎలాంటి అంటే కెగిల్ అని ఒక ఎక్సర్సైజ్ ఉంటదండి. అండ్ ఆ ఎక్సర్సైజ్ చేయండి. అండ్ లైక్ వాకింగ్ అలాంటివి చేస్తూ ఉండండి. ఆ వాకింగ్ కూడా ఫ్లాట్ లైక్ ఫ్లాట్ గా ఉండే దాని మీద చేయకూడదు. అప్ అండ్ డౌన్స్ ఉండే దాని మీద వాకింగ్ అనేది చేస్తూ ఉంటుండాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి నిద్ర అనేది 6 to 8 అవర్స్ ఈ మధ్య నిద్రపోతే చాలా హెల్దీగా ఉంటారు. అండ్ వీళ్ళకి బాడీలో మజిల్ బిల్డప్ కూడా కరెక్ట్ గా ఉంటది. ఇది ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఆయుర్వేదంలో కొన్ని ఆయుర్వేద మూలికలు చెప్తాను, అవి సేకరించి వాడండి. అవేంటి అంటే అశ్వగంధ, శతావరి, గోక్షూర, సుగంధ పాల, వేర్ల చూర్ణం. ఇవి మీకు బయట దొరుకుతాయండి. ఇవి ఒక్కొక్కటి 100 గ్రామ్స్ అలా తీసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని డైలీ ఉదయం ఒక స్పూన్, సాయంత్రం ఒక స్పూన్ డికాషన్ లో పెట్టుకొని తాగండి. అండ్ దీనికి సంబంధించిన ఆయిల్స్ మన దగ్గర దొరుకుతాయి. సో ఇదిగోండి ఆయిల్స్. సో ఈ ఆయిల్స్ అప్లై చేసుకుంటే కూడా మీకు ఈ ప్రాబ్లం అనేది కొంత క్యూర్ అవుతుంది. అండ్ వజనల్ టిష్యూస్ కూడా స్ట్రాంగ్ అవుతాయి.